నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు సార్? సూపర్. మంగళవారం కదా, బాగున్నారా? హనుమంతుడు అనుగ్రహంతో, స్వామివారి ఆశీర్వాదంతో చాలా బాగున్నాను. ఎప్పుడు అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ తల్లి. రేపు ఏకాదశి, పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశి తిథిని చాలా విశేషంగా ప్రతి ఏకాదశి తిథిని కూడా మనం వినియోగించుకుంటూ ఉంటాము. శుక్లపక్షంలో అంటే పాల్గొన మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని అమలిక ఏకాదశి అని అంటారు అని చెప్పి చదవటం జరిగింది. మరి ఏకాదశికి చాలా విశేషంగా ఆ ఏకాదశి ప్రాముఖ్యతను చెప్తూ ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనేది చెప్తూనే ఉన్నాం. మీరు ఒక వెజిటబుల్ థెరపీని కూడా ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు కాబట్టి ఈ ఏకాదశి ప్రత్యేకించి ఆరోగ్యాని కోసం మాత్రమే పెట్టినట్టు శాస్త్రం పెట్టి ఉంది కాబట్టి రెండింటినీ సమన్వయపరుస్తూ చెప్పండి సార్. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి? ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి మాత్రమే ఏకాదశిలో 100%. అంటే ఇప్పటి వరకు చాలా మంది వాళ్ళతో చెప్పించావు, మళ్ళీ వీళ్ళతో ఎందుకు అడుగుతున్నావు, వీళ్ళతో చెప్పించావు, మళ్ళీ వాళ్ళతో ఎందుకు అడుగుతున్నావు. ఒకే ఏకాదశిని ఇన్నిసార్లు, ప్రతి నెల 2 సార్లు ఏకాదశుల గురించి మాట్లాడావు కదా. అంటే ఇంతకు ముందు ఎందుకు మనం ఇంతమందితో ఎందుకు చెప్పిస్తున్నావు అని కమెంట్స్ నాకు నవ్వుని తెప్పిస్తాయి. అంటే ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళ సందర్భానుసారం, పరిస్థితుల ఒక్కొక్క రకంగా ఆచరించడం వల్ల మనకి అందరం సమానమే. సమస్యల వలయంలో ఒక్కొక్కరికి ఆర్థిక సమస్య, ఒక్కొక్కరికి ఆరోగ్య సమస్య, ఇంకొకరికి ఇంకోసం ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇంతమంది చెప్పడం వల్ల అంటే ఒక సమస్యనే వివిధ కోణాలలో వివిధ మనస్తత్వాలతో చూడడం వల్ల పరిష్కారం అద్భుతంగా ఒకే ఛానల్లో చూసేస్తున్నాం. కరెక్ట్. ఇంతమంది నటీనటులు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఫ్యాన్స్ అవుతారు. మీ ఫ్యాన్స్ మీకు ఉన్నారు డెఫినెట్ గా. పట్నాయక్ గారు ఫ్యాన్స్ పట్నాయక్ గారికి ఉన్నారు. అంటే ఫ్యాన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పేది అందరు చెప్పేది వినబుద్ధిగానే ఉంటుంది, కానీ ఆచరించేది మీరు చెప్పారు కదా చెయ్యాలి అనేది. ప్రత్యేకించి మీ గురించి చెప్పుకుంటే వెజిటబుల్ థెరపీని చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉన్నారు. అది చేసేటటువంటి వండర్స్ మనం ఎన్నో ఎపిసోడ్స్ లో కూడా చేస్తున్నాం. అందరి నుంచి మంచి మాటే కదా, అందరితో వింటే బాగుంటుంది కదా. 10 మందికి వెళ్ళాలి అంటే ఇక్కడ 2 ఏళ్ల క్రితం మనం రెమెడీస్ మొదలుపెట్టి మన ఛానల్లో రెమెడీస్ మొదలుపెట్టి వెళ్తూ ఉన్నందులో ఏకాదశుల గురించి మాట్లాడుతున్నాము. దీనివల్ల జనాలకి ఏంటంటే భవిష్యత్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అవి కేవలం ఆరోగ్య సమస్యల వల్లే. క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇక త్వరలో ఇంకా ఎక్కువగా ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ ఉంది. జ్వరంకి వెళ్ళినట్టు క్యాన్సర్కి వెళ్తే బయటపడతాయి డయాగ్నోసిస్. మనం విపరీతమైనటువంటి తప్పులు చేసాం, శిక్ష అనుభవించబోతే. అందుకనేనేమో దయాళు అయినటువంటి భగవంతుడు ఏకాదశి ఉపవాసాలకి దానికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామంతో అమృత సిద్ధి యోగం, లేకపోతే ఇప్పుడు ఆమలక, ఇలా వాటికి ఉన్నటువంటి పేర్లే మన జీవితాల్లో సార్థకతను తీసుకొస్తాయి. ఏకాదశి ఉపవాసాలు మాత్రమే రాబోయే పెను ప్రమాదం నుంచి మనల్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. సో చెయ్యాల్సిందే, 100% చెయ్యాల్సిందే. ఏమండి నాకు ఇప్పుడు ఆరోగ్యం ఉందండి, నాకేం అక్కర్లేదండి అనడానికి లేదు. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఆరోగ్యం ఉంది అంటే ప్రికాషన్ ఇస్ ద బెటర్ దన్ క్యూర్. అందుకని రేపొద్దుట బాగున్నాం, చాలా సంతోషం, అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం అలాగే ఉండాలని ఆశిస్తూ ఇవి చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంటే సమస్య వచ్చిన తర్వాత యుద్ధం చేసే కన్నా ముందే ప్రొటెక్షన్ చేసుకుంటే మంచిదిగా. క్యాన్సర్ అనేది బయట పడేంత వరకు ఎవరికి తెలియదు. అందరం బాగానే ఉంటాం, చాలా ఆరోగ్యంగా ఉంటాం. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, రాత్రి హాస్పిటల్కి వెళ్ళాడు, క్యాన్సర్ ఉంది. నాకు రీసెంట్గా ఒక ఫోన్, ఒక హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి, అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కడుపు నొప్పో ఏదో అని వెళ్తే 3rd స్టేజ్ దాటేసింది క్యాన్సర్. ఏమిటి అప్పటిదాకా అసలు కనీసం అసలు తెలియదమ్మా, సిమ్టమ్స్ ఏమీ ఉండవు.
ఎట్లాంటి క్యాన్సర్ కాల్స్ మీకు వస్తున్నాయి పేషెంట్స్ నుంచి? ఇప్పుడు ఎక్కువగా వచ్చేది లంగ్ క్యాన్సర్, విపరీతంగా వచ్చేది లంగ్ క్యాన్సర్, ఇంకొకటి స్టమక్ క్యాన్సర్. దేనివల్ల అంటే లంగ్ క్యాన్సర్ అంటే వాళ్ళు పొల్యూషన్, స్మోకర్స్ అయి ఉండక్కర్లేదు, మందు తాగక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో. నాకు రీసెంట్గా ముంబై నుంచి ఒక ఆయన రెస్పిరేటరీ 60% డ్రాప్ అయిపోయారు, 40% వర్క్ చేస్తుంది. ఆయన మన రెమెడీస్లో మన ఆదిత్య హృదయం, మన పద్దేహం, మునక్కాడ జ్యూసులతో చేసుకుని డెవలప్ అయి 60%కి వెళ్ళింది. 40 నుంచి 60కి వెళ్ళి ఇంక్రీజ్ అవ్వడంతో డాక్టర్లు రిపోర్ట్స్ రాంగ్ అంటున్నారు ఇంతకు ముందు. ఇది ఏంటి అని చెప్పేసి ఆయన పరిగెట్టుకుంటూ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చాడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది వరకు మెట్లు ఎక్కడం కష్టంగా ఉండేది, నడవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్లు పాత రిపోర్ట్స్ తప్పు, ఇదే కరెక్ట్ అంటున్నారు. సంతోషం కదా. అంటే పొల్యూషన్ మీకు అంటే ఢిల్లీ, ముంబై ఈ మహానగరాల్లో విపరీతమైనటువంటి కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్. సో వాళ్ళు ఏమి స్మోక్ చేయాల్సిన అవసరం. అండ్ ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేసేవాడు పక్కన నుంచున్నా అది మనం స్మోక్ చేస్తాం, అది పక్కన కూడా నుంచోవద్దు. అసలు మనం ఎట్లా సార్ పక్కన నుంచోద్దు అంటే ప్రపంచం అంతా స్మోకింగ్ లోనే ఉంది, మనం ఎలా తప్పించుకోగలం? అంటే ఇక్కడ ఎవ్వరం కూడా దేనికి అతీతులం కాదు. అంటే ఇక్కడ మనం క్యాన్సర్ వచ్చింది తగ్గించుకోవడం పక్కన పెడితే, స్మోక్ చేసేవాడే క్యాన్సర్ మనకి. అవును, మన పక్కన ఉన్నాడంటే వాళ్ళని ఆపాలిగా మనం. అది మన బాధ్యతగా కూడా తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ బాధ్యతలు తీసుకుంటే, నాకు రాకుండా చేసుకోవడం ఒక ఎత్తు, మీ 10 మందికి రాకుండా చేయడం ఇంకా పెద్ద ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలవాటు ఉంది కొంచెం దూరంగా, జనాలకు దూరంగా చూసుకోండి. మనం అంటే వాళ్ళు కూడా బహిరంగ ప్రదేశాల్లో నిషిద్ధం అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది. దానికి తగ్గట్టుగా అంటే మన బాధ్యత కొంతవరకు. బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా నిషిద్ధమే, కానీ ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి తాగనోడు కూడా అక్కడే నుంచుని ఉంటే వాడు స్మోక్ చేయడం కంటే ఇంకా డేంజర్ ప్యాసివ్ స్మోకింగ్ కదా. జాగ్రత్త అనివార్యం. అలాగే అన్నెసరీ టాబ్లెట్స్, విపరీతంగా మందులు వాడేయడం, యాంటీబయాటిక్ వాడేయడం, అవి లంగ్స్ గోడల్లో ఇరుక్కుపోవడం, ఇది కూడా ఒక కారణం అవుతుంది. విపరీతమైనటువంటి మెడిసిన్స్ ప్రతి సందర్భానికి ఇమీడియట్గా జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసేసుకో, వెళ్ళకూడదు. లంకణం పరమౌషధం. ముందు ఫస్ట్ ప్రకృతి ఏమైతే చేస్తుందో దానిని అనుసరిస్తే మన ఆ సమస్యల నుంచి బయటపడతాం. ఒకవేళ కాంటుబట్టు ఇంకొంచెం ముదిరింది, ఇబ్బందికరంగా ఉంది, అప్పుడు మనం అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే. రేపు ఏం చేయమంటారు ఇంతకీ? ఇది అమలిక అంటే ఉసిరి చెట్టు దగ్గర మనకి లక్ష్మీనారాయణలు ఉంటారు. అంటే మనం అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది కోఇన్సిడెన్స్ కాదు. భగవంతుడు ఈ సీజన్ ఏది, స్ప్రింగ్ సీజన్, వసంత ఋతువు, చెట్లు అన్ని చిగురిస్తూ ఉంటాయి, ప్రకృతి పరవశిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అంటే ప్రకృతి ఎక్కడుందమ్మా? మనలోనే. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా మనలో కూడా ఉంది. కాబట్టి మనం దానికి అనుసంధానం అంటే ప్రకృతిలోకి వెళదాం. ఆ ఉసిరి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణులు మన అమ్మ నాన్నలు ఉన్నారు, మన జన్మకి వాళ్ళే కదా, లక్ష్మీనారాయణల వారసులమే కదా మనం అని అక్కడికి వెళ్ళి ఆ శక్తిని, అందులో ఉన్నటువంటి అమృతాన్ని, ఉసిరి చెట్టులో ఉన్నటువంటి అమృతాన్ని పానం చేద్దాం. ఉసిరికాయలను కూడా విరివిగా తీసుకోవచ్చు మనం. అంటే దొరికేస్తున్నాయి. ఉసిరికాయ తీసుకుంటే మనకి నీరసం రాదు, విటమిన్ సి ఆరోగ్యంగా ఉంచుతుంది. మనలో ఏమైనా బ్యాక్టీరియాస్, వైరస్లు ఉన్న అన్హెల్దీ వాటిని కూడా చంపేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఉపవాస దీక్ష ఒక రకంగా సహాయం చేస్తుంది. ఈ ఉసిరికాయ మనం చేసేటువంటి లిక్విడ్స్, జ్యూసెస్ మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలని, అనారోగ్యాలని కూడా తగ్గిస్తుంది. ఎలా తీసుకోమంటారు మరి ఉసిరికాయ? మనం ఈ ఫాల్గుణ మాసంలో అరటికాయ అని చెప్పారు. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే సర్క్యులేషన్. నేను కొంతమంది చూడండి ఎవరిలోనూ కలవలేరు, ఒకే చోట గొమ్మనంగా ఉండిపోతారు. అలాగే వాళ్ళ థింకింగ్ నెగిటివ్గా ఉంటుంది. అంటే పద్మిని ఏమైనా అంటదేమో, అనుకుంటుందేమో, నన్ను ఏమైనా చేస్తుంది, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. నెగిటివ్ థింకింగ్ అది. అందుకని కలవలేను. ఇప్పుడు నీతో ఇంటరాక్ట్ అయితే నువ్వేంటనేది నాకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి నేను నన్ను తీసుకోవచ్చు. కానీ నాలో ఉన్న నెగిటివ్ ఆలోచన నీతో కలవకుండా చేస్తుంది. ఇది ప్రకృతిలో మనల్ని కల్పిస్తుంది. మనం విడిపోయి బయట స్వతంత్రంగా ఉన్నాం, స్వేచ్ఛగా ఉన్నాం, బాగున్నాం అనుకుంటాం. కానీ ఒంటరిగా ఉన్నాం, ఎవరితోటి కలవలేకపోతున్నాం. నేను నాలో ఉన్నటువంటి ప్రకృతిని బహిర్గతంగా ఉన్నటువంటి ప్రకృతితో కలపలేకపోతున్నాను. ఇది మిళితం చేయడానికి అరటికాయ, పచ్చి అరటికాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సర్క్యులేషన్, వీళ్ళ కదలికలను తీసుకొస్తుంది. చాలా మందికి ఇది ఉంటుంది, బౌల్ సిండ్రోమ్, మోషన్ సరిగా అవ్వకపోవడము, వీటిలన్నిటికీ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎలిమినేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలాగ మనం
దశమి తిథి సాయంత్రం ఏమీ తీసుకోకుండా ఉండి అవును. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం. ఈరోజు నైట్ అరటికాయ జ్యూస్ సగం తీసుకుని రేపు ఉదయం కూడా మనం జ్యూస్ రూపంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల కూడా జ్యూస్ని తీసుకుని అందులో ఉసిరికాయని కలుపుకొని నాటు ఉసిరికాయ లేకపోతే ఇప్పుడు ఏమో వేరేవి దొరుకుతున్నాయి కదా, అంటే ఆవకాయలో వేసుకున్న ఉసిరికాయ పర్వాలేదు, అదైనా ఏదైనా సరే పర్వాలేదు. ఉమ్. లేదు ఉసిరికాయ చూర్ణాన్ని కలుపుకొని ఉమ్. చూర్ణం దొరికేస్తుంది దొరుకుతుందా ఆయుర్వేదం స్టోర్? ఆయుర్వేద స్టోర్ లో ఉసిరికాయ చూర్ణం ఎంత వేసుకోమంటారు? ఒక స్పూన్ అమ్మ. ఉమ్. ఈ అరటికాయ జ్యూస్ చేసేసుకుని ఆ, దాంట్లో అమలా చూర్ణాన్ని- పౌడర్. అమల పౌడర్ మిరియాల పొడి ఆ. సైంధవ లవణం ఉమ్. వేసుకుని ఆ జ్యూస్ ని ఉమ్. అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఉమ్. ఇది హార్ట్ సమస్యల నుంచి పరిష్కారం చూపిస్తుంది. ఉమ్. అలాగే వెరికోస్ వైన్స్ కి అద్భుతంగా వావ్. పనిచేస్తుంది, ఉమ్. చాలా అవసరం. ఉమ్. అలాగే పిల్లలు నెగిటివ్ గా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మనస్సుని బుద్ధిని కూడా మారుస్తుంది, ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మన సొసైటీలో వ్యవస్థని కూడా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. రైట్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయితే ఉసిరి చెట్టు దగ్గర ఉండటము, ఉసిరి కాయతో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అరటికాయ ఉసిరికాయని కలుపుకొని జ్యూస్ గా స్వీకరించడం. ఇక ఏకాదశి ఉపవాసం ఎలాగో మనకు తెలిసిందే. పారణ సమయం ఒకసారి చెప్పండి. మనకి ద్వాదశి తిథి మధ్యాహ్నానికి వస్తుంది, 1 గంట నుంచి 4 చిల్లర వరకు, కాబట్టి మధ్యాహ్నం వరకు. లాస్ట్ ఏకాదశి కూడా అంతే ఇలాగే అనుకుంటా కదా? జరిగింది, బహుళపక్ష ఏకాదశి, ఆ. మాఘ బహుళపక్ష. హరివాసరం వచ్చింది, హరివాసరం ఈసారి కూడా వస్తుంది. వస్తుంది కాబట్టి మధ్యాహ్నం వరకు కొంచెం ఓపిక పట్టి మళ్ళీ ఇంకొకసారి అరటికాయ జ్యూస్ తీసుకోవచ్చు. ఇది ఎలాంటి హాని కాదు, మనకి ఎనర్జీ కావాలి, శక్తి కావాలి, పదార్థం కాదు. మిగతావి మనం వండుకుని తినేవన్నీ కూడా పదార్థాలు, శక్తిని తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇస్తే ఇమీడియట్ గా ఎనర్జీని తయారైపోయి ఉంటుంది, బాడీకి వెళ్ళిపోతుంది, కాబట్టి నీరసం రాదు. ఒకవేళ మనకి సర్క్యులేటరీ డిజార్డర్స్, బ్లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఎప్పటికైనా కూడా ఆరోగ్యానికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా అది మన చేతుల్లోనే ఉంది, కాబట్టి దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం మళ్ళీ ఆరోగ్యవంతులు చేసిన వాళ్ళు అవుతాం, కాబట్టి ఇదొక భగవత్ సేవ. బ్యూటిఫుల్, అందుకని చేయాలి. తప్పకుండా తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మిత.